ఫ్రెండ్స్, నంద్యాల టు బెంగళూరు బస్సు ఇది ఏపీఎస్ఆర్టీసీ బస్సు. మరి నేను ఆళ్ళగడ్డలో బస్సు ఎక్కాను 9 o'clockకి. 11కి కడప వచ్చింది. 11 o'clockకి అక్కడికి వచ్చిన తర్వాత రాయచోటి ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు ఒక చోట ఆగిందండి బస్సు. చాలా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అని అంటే ముందర ఎక్కడో ఒక లారీ కూడా కాదు, తర్వాత మేము చూసాము అక్కడ ఇది రోడ్ మిక్సర్ కలుపుతారు కదా, సిమెంట్ అన్నీ కలుపుతారు. ఆ గ్రావెల్ సిమెంట్ కలిపే మిక్సర్ ప్లేస్, ఆ వెహికల్ రోడ్డుకి అడ్డుపడిందటండి. అందుకని ట్రాఫిక్ జాము చాలా. ఇదంతా కూడా హైట్లో ఉండే ప్లేస్. ఇదంతా కూడా ఎర్రమల్ల ఫారెస్ట్ హైవే రోడ్ ఇది. మరి 11 గంటల 10 నిమిషాలకి 2 నిమిషాలు అనుకుంటా ఆగిపోయింది. చాలా ట్రాఫిక్ జామ్. 4 hours క్లియరెన్స్ పడుతుంది అన్నారు. 4 గంటలు ఉండాలనుకున్నాము. కానీ దేవుడి వల్ల కొంచెం ముందుగానే ఒక 1.5 hour తర్వాత కదిలింది. అయినప్పటికీ మళ్ళీ ఇంకొంచెం దూరం వచ్చేసరికి ఆగాము. అక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, కదలలేదండి. తర్వాత క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత బస్సు మూవ్ చేశారు. మరి బస్సు దిగిన తర్వాత కొన్ని బస్సులేమో ప్రైవేట్ వెహికల్స్ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ కడపకి వెళ్ళిపోయాయండి. వేరే రూట్లో బెంగళూరు వెళ్ళాలి. ఆర్టీసీ బస్సులు అలా కుదరదన్నారు. సో ఎంతసేపు వెయిట్ చేయాలి. మరి సేఫ్ జర్నీ ఉంటుందని అనుకుంటున్నాను. నాకైతే ప్రాబ్లం లేదు. మేము బస్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడైనా ఇలాంటి ఒక వీడియో తీయాలని అనుకున్నాను, బట్ గాట్ ఆపర్చునిటీను. సో కింద దిగి అన్నీ కూడా వీడియో కవర్ చేస్తాను. కొన్ని ఇదిగోండి చూడండి, ప్రైవేట్ వెహికల్ రివర్స్ వెళ్ళిపోతుంది. ఇంకా మహేశ్వరి ట్రావెల్స్, సింధు ట్రావెల్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి వెనక్కి చూసుకుని. కానీ 1.5 hourలో మళ్ళీ క్లియరెన్స్ వచ్చిందండి. వాళ్ళందరూ మరి ఏ రూట్లో వెళ్తారో తెలియదు, కానీ మేమైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ సత్యసాయి గో సంరక్షణశాల అని ఉంటుంది. ఆ ప్లేస్లో మేము ఆగున్నాము. రూట్లో తిరిగి వాళ్ళందరికీ కూడా వెళ్ళాలి. టర్నింగ్లో ఉంటుంది, చాలా పెద్ద టర్నింగ్. ఇక్కడ బస్సు ఇంకా మిగతా బస్సు వాళ్ళందరికీ నిలబడ్డారు. అయినప్పటికీ అందరూ ఎవరు కూడా సహనం కోల్పోవడం లేదు. ఇంకా అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి వేరే ఆప్షన్ లేదు. చూడండి. సో మరి తర్వాత అంబులెన్స్ కూడా వెళ్ళిందండి. 2 ప్రొక్లైనర్స్ లాంటివి, ట్రైన్స్ లాంటివి కూడా వెళ్ళాయి. 2 ఈ వీడియోలో చూడొచ్చు. 2 ట్రైన్స్ వెళ్ళాయి, 2 అంబులెన్స్ కూడా వెళ్ళాయి. ఇది ఇంకో బస్సు కూడా హిందూ ట్రావెల్స్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని వీడియో షార్ట్స్లో కూడా పెట్టానండి, చూడండి. ఇది మా బస్సు అండి, ఏపీఎస్ఆర్టీసీ. ఇంకా ఘాట్ రోడ్డు కిందకి ఎలా వెళ్తున్న వెహికల్స్ అని ఒకసారి చూద్దామని రోడ్ క్రాస్ చేసి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు అక్కడ బస్సులు ఎలాగ పెద్ద టర్నింగ్లో కిందకి వెళ్ళిపోతాయండి. ఎలా వెళ్తున్నాయని చూద్దామని చెప్పేసి నేను అటువైపుకి రోడ్ క్రాస్ చేస్తున్నాను. అది ఇదంతా కూడా బస్సులో నుంచి తీస్తున్నానండి. డౌన్కి దిగిపోతుంది బస్సు. రివర్స్లో వెళ్ళిపోతుంది. ఆల్రెడీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుందండి. అక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ అవ్వదు అని వెళ్ళిపోయి వేరే రూట్లో వాళ్ళు బెంగళూరు రీచ్ అవుతారు. కాకపోతే ఒక 80 kilometers ఎక్కువ అని చెప్తున్నారు ఇక్కడ డ్రైవర్ కండక్టర్ వాళ్ళు. ఇంకో చిన్న విషయం ఏమంటే అందరినీ తొందరగా కొంచెం క్లియరెన్స్ అవ్వగానే ఎక్కువన్నారు, కానీ ఇంకో చోట ఆగిపోయింది. అయితే కండక్టర్ గారు అన్నారు,